ఆల్మోస్ట్ 20 years అంటే 90 years కంప్లీట్ అవుతుంది. ప్రజెంట్ 20 years రన్నింగ్ లో ఉంది. ఈ రన్నింగ్ లో చూసుకుంటే మన కంపెనీ ఎండి గారితో పాటు కన్వీన్ పేరు దీపక్ సూద్ కన్వీన్ సింగ్ అలాగే గౌతమ్ బాలి గారు, ఈ ముగ్గురు సారథ్యంలో ఈ కంపెనీ రన్ అవుతూ సక్సెస్ఫుల్ గా రన్ అవుతుంది. మరి అదే విధంగా చూస్తే ఈ కంపెనీకి వచ్చిన అవార్డుల పరంగా చూసుకుంటే ఇక్కడ ఏం చెప్పండి, చదవండి ఒకసారి. ఈ అవార్డు ఇచ్చింది నేను కాదు, గవర్నమెంట్ ఇచ్చింది. అంటే ఏంటిది, దీని అర్థం ఏంటి? ఇండియాలో ఉన్న అన్ని రకాల కంపెనీల్లో తీసుకుంటే 100 కంపెనీలు తీస్తారు. అలాంటి అవార్డు మన కంపెనీకి వచ్చిందంటే గ్రేటే కదా. అలా ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క ఇవన్నీ కూడా ఈ కంపెనీకి వచ్చిన అవార్డ్స్. మరి ఇలాంటి అవార్డ్స్ తీసుకుంటే ఈ కంపెనీ ప్రొఫైల్ చూసుకుంటే 2004లో ఈ కంపెనీ స్టార్ట్ అయిందండి. ఎప్పుడండి? ఇప్పుడు ఏ సంవత్సరం ఇది? అంటే ఎన్ని సంవత్సరాలు అయింది? 20 సంవత్సరాలు. అంటే 2004లో స్టార్ట్ అయినప్పుడు 2 బ్రాంచ్లు, అంటే 2 ఆఫీసులు. అంటే ఇది మెయిన్ కంపెనీ బ్రాంచ్ ఇలాంటిది మాట. ఇలాంటిది ఫస్ట్ ఆ బ్రాంచ్ న్యూఢిల్లీలో స్టార్ట్ అయింది, రెండో బ్రాంచ్ చెన్నైలో స్టార్ట్ అయింది. అదేవిధంగా ఒక 2 ప్రొడక్ట్లు, అదేవిధంగా 6 డిస్ట్రిబ్యూటర్ మనలాంటి వాళ్ళతో స్టార్ట్ అయ్యి ఈ రోజు 1 సంవత్సరంలోనే 5 కోట్లు టర్న్ అవుట్ చేసింది. అంటే ఆ 2 ప్రొడక్ట్లతో కంపెనీ స్టార్ట్ అయింది. అదేవిధంగా స్టార్టింగ్ లో ఎన్ని దేశాల్లో ఉంది? ఒక దేశం ఉంది. ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ లో మన కంపెనీ ఆల్ ఓవర్ ఇండియాలో ఎన్ని బ్రాంచ్లు అండి? 48 బ్రాంచెస్ ఉన్నాయి. అదేవిధంగా 400 రకాల ప్రొడక్ట్ ఉన్నాయి. పెరిగినాయా లేదా? అదేవిధంగా ఒకప్పుడు 6 డిస్ట్రిబ్యూటర్లు ఉంటే ఇప్పుడు ఎంతమంది ఉన్నారు? పెరిగారా తగ్గారా? పెరుగు. అదేవిధంగా 5 కోట్లు టర్న్ అవుట్ చేసిన కంపెనీ ఇప్పుడు ఇయర్లీ చూసుకుంటే 3,000 కోట్లు టర్న్ అవుట్ చేస్తుంది. అదేవిధంగా ఒకప్పుడు ఒక దేశంలో మన ఇండియాలో ఉండే ఇప్పుడు ఎన్ని దేశాలు? అండ్ ఇక్కడ స్టోర్స్ అంటే ఏంటంటే మినీ డిఎల్సీస్, ప్రతి 10 కిలోమీటర్కి ఒక స్టోర్ ఉంటుంది. ఈ రోజు ఇక్కడ ఇది మెయిన్ హెడ్ ఆఫీస్ అనమాట. దీనికి అనుకూలంగా మన దగ్గరలో చూసుకుంటే ఎన్ఏడి బ్రాంచ్, ఎన్ఏడి ఉంది. ఇటుపక్క చూస్తే అప్పు గారు ఉంది, అటుపక్క చూస్తే మధురవాడ. ఇలా ప్రతి 10 కిలోమీటర్కి మనకు ఒక స్టోర్ ఉంటుంది. అలాంటి ఆల్ ఓవర్ ఇండియాలో ఆల్మోస్ట్ దగ్గర 6,000 బ్రాంచెస్ ఉన్నాయి. మరి ఈ రోజు గ్రోత్ అయిందా? గ్రోత్ అవ్వలేదా? ఈ గ్రోత్ అవ్వడం గల కారణం ఏంటంటే బికాస్ ఓన్లీ ప్రొడక్ట్స్. అంటే ప్రొడక్ట్ బాగుంటే కొంటారా, బాగుంటే కొంటారా? సో మరి అదే విధంగా చూసుకుంటే ఇక్కడ మరి ఈ రోజు కంపెనీ కాన్సెప్ట్ ప్రతి ఒక్కరు కూడా తన కాల్ మీద తను నిలబడాలి, ఇండివిజువల్కి ఎదగాలనేది మన కంపెనీ ఎండి గారి ఆలోచన. ఎంతమందికి లేబర్గా ఉండాలనుకుంటున్నారు? ఎంతమంది లీడర్గా ఉండాలనుకుంటున్నారు? లేబర్ అంటే ఏంటి? లైక్ ఒక జాబ్ చేస్తాం. జాబ్ చేయడం అంటే ఏంటి? దగ్గర పని, 1 రోజు పని చేసామంటే 30 రోజులు పని చేసుకుంటే ఒకటే కదా. కానీ